మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. శ్రీ విష్ణు హీరోగా చేసిన రీసెంట్ ఎక్స్పెరిమెంట్ సామాజిక థియేటర్స్ లో ఈ సినిమా సందడి చేస్తోంది. ఇక ఈ సక్సెస్ ని ఫిల్మ్ టీమ్ సెలబ్రేట్ చేసుకుంది. శ్రీ విష్ణు అకౌంట్ లో మరో హిట్ పట్టంతో జోరు మీదన్నాడు ఈ యంగ్ హీరో. ఇలాంటి సినిమాలు ఎప్పుడో తగులుతూ ఉంటాయి. అంటే ఫుల్ ఫ్యామిలీ 6 to 60 ఏజ్ వచ్చే ఆడియన్స్ అందరినీ థియేటర్లు రప్పించాలంటే అది అంత ఈజీ కాదు, మన చేతిలో ఉండదు. ఒక్కొక్కసారి సినిమాలు వర్కౌట్ అవుతాయి కానీ ఖచ్చితంగా అవి థియేటర్కి అంత ఫుల్ వస్తుందా లేదా అని చిన్న డౌట్ వస్తుంది. అలాంటి ఈ సమయంలో ఈ సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసి దానికి మెయిన్ కారణం మన మీడియా మిత్రులేనండి. హీరో కళ్యాణ్ రామ్ డెవిల్ గా దండెత్తుతున్నాడు. మొన్న బింబిసారతో హిస్టారికల్ అటాక్ తో కదిలించాడు. ఇప్పుడు పీరియాడికల్ థ్రిల్లర్ తో దాడికి రెడీ అయ్యాడు. తన బర్త్డే సందర్భంగా ఫిల్మ్ టీం వదిలిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ తీసిన మూవీ సలార్ సెప్టెంబర్ 28 కి రానున్న ఈ సినిమా కోసం ప్రమోషన్ లో ఎమోషన్ పెంచింది మూవీ టీం. అయితే గురువారం ఉదయం టీజర్ లాంచ్ అనగానే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మీమ్స్ తో కూడా ప్రోమోకి వెల్కమ్ చెప్తున్నారు. సమంత సినిమాలకు బ్రేక్ ఇస్తానంటోంది. సిటడెల్ ఇండియన్ వర్షన్ పూర్తి చేశాక కనీసం ఏడాది వరకు ఏ సినిమా చేయదట ఈ హీరోయిన్. తన ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడుతున్న తను అందుకుగాను ఏడాది బ్రేక్ తీసుకోబోతుందని, అందుకే కొత్త మూవీస్ సైన్ చేయట్లేదని ప్రచారం జరుగుతోంది. మెగా డాటర్ నిహారిక డివోర్స్ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యాయి. తన భర్తతో తాను విడాకులు తీసుకున్నట్టు అఫీషియల్ గా తేల్చింది నిహారిక. ఈ విషయంలో తనకు సపోర్ట్ గా ఉన్న స్నేహితులు, శ్రేయోభిలాషులకు థ్యాంక్స్ అంటూ పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. నందమూరి నరసింహం బాలయ్యతో అనిల్ రావిపూడి తీస్తున్న మూవీ భగవత్ కేసరి. ప్రజెంట్ ఈ సినిమా క్లైమాక్స్ ని తెరకెక్కిస్తోంది ఫిల్మ్ టీమ్. ఈ వారంలో టాకీ పార్ట్ పూర్తి చేసి ఈ నెలాఖరులోగా ప్యాచ్ వర్క్ ని కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడట అనిల్ రావిపూడి. యంగ్ హీరో నిఖిల్ స్పై మూవీ విషయంలో ఆడియన్స్ ని, మూవీ లవర్స్ కి, ఫ్యాన్స్ కి కంబైన్డ్ గా సారీ చెప్పాడు. క్వాలిటీ విషయంలో డిసప్పాయింట్ చేసినందుకు సారీ అంటూనే ఇక మీదట కాంప్రమైజ్ కాకుండా సినిమాలు తీస్తానంటూ తను పెట్టిన పోస్ట్ వైరల్ అయింది.